ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడూ పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్ర తరణం చేద్దామని. మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు. నిపత్యమమ శృంగేషు విశ్రమస్వయధాసుఖం, ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయా, కాస్త తేనె తాగు, పళ్ళు తిను అన్నారు. అది సంతోషకారకం. కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు. భయపెట్టేది వచ్చింది సింహిక, ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనని ఇలా చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు. ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఆ ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి. ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చిల్లింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది.